సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగిల్ డిమాండ్ ఈరోజు సింగిల్ డిమాండ్ 100 పడకల హాస్పిటల్ని ప్రారంభించాలని చెప్పేసి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నది అడుగులేసింది కొందరే, కానీ ఈ ఆకాంక్షని మదర ప్రాంత ప్రజలందరి గుండెల్లో ఉంది. ఎందుకంటే పేద ప్రజలకి ఆపదొస్తే ఇవాళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్తే పాతక నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉన్నాయి. అలాంటి ఖర్చుల నుండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఏకైక మార్గంగా ఉంది. ఈరోజు భట్టి గారిని మేము సూటిగా సిపిఎం పార్టీగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఈ హాస్పిటల్ కనుక ప్రారంభిస్తే ప్రజలకైతే లాభం జరిగిద్ది అనుకుంటున్నాం, మరి ఎవరికి నష్టం జరిగిద్దని మీరు ప్రారంభించకుండా ఉంటున్నారు? మీకేమైనా నష్టం జరిగిద్దా? జరిగితే ఏ రూపంలో నష్టం జరిగిద్దో ప్రజాముఖంగా చెప్పండి. అది సబబే అయితే మేము కూడా డిమాండ్ చేయం. మేము మనసా వాచా కర్మణ నమ్ముతున్నాం ఈ 100 పడకల హాస్పిటల్ని ప్రారంభిస్తే ప్రజలకి లాభం జరిగిద్దని. కాబట్టి ఏమైనా నష్టం మీకు కానీ మీ పార్టీకి కానీ ఏమైనా నష్టం జరిగిద్ది అనుకుంటే ఖచ్చితంగా ప్రకటించాలి. దీని మీద మౌనం ఇంకా ప్రజలు సహించరు. ఖచ్చితంగా ప్రజా పోరాటాన్ని మీరు గౌరవించకపోతే ప్రజా తిరుగుబాటు యొక్క రుచి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా వెంటనే దాని యొక్క ప్రారంభానికి తేదీ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.